గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మన ముందుకు మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగింది. మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని షార్ట్గా మిదాని అని అయితే పిలవడం జరుగుతుంది. మిదాని మన హైదరాబాద్లో అయితే ఉండడం జరిగింది. రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి కంచన్ బాగ్ హైదరాబాద్, పిన్ కోడ్ 5,58,000. అండ్ దీన్ని మినీరత్న కంపెనీ కూడా అంటారు. ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ స్టూడెంట్స్. మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ అయితే కొన్ని వేకెన్సీతో మన ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త వేకెన్సీతో రావడం జరిగింది. నేను మిదాని గురించి చెప్తాను స్టూడెంట్స్, ఒకసారి వినండి. మిదాని ఏ మినీరత్న కంపెనీ ఈజ్ ఎ హైటెక్ metallurgical industry under the administrative control of Ministry of Defense, engaged in the manufacturing of super alloys and special steels, titanium alloys in various mill firms and shapes of strategic sectors like defense, space, atomic energy and also for commercial sectors. ఇది స్టూడెంట్స్ మిదాని గురించి మీరు బ్రీఫ్గా తెలుసుకోవాల్సింది. ఇట్ వర్క్స్ అండర్ ద డిఫెన్స్, స్పేస్, ఆటమిక్ ఎనర్జీ అండ్ ఆల్సో ఫర్ కమర్షియల్ సెక్టర్స్ కోసం అయితే వర్క్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చేసి ఈ మిదానిలో 800 ఎంప్లాయీస్ అయితే ప్రస్తుతానికి ఉండడం జరిగింది స్టూడెంట్స్. వీళ్ళైతే ప్రస్తుతానికి మనకు టోటల్గా వచ్చేసి 6 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 6 వేకెన్సీస్, అందులో యంగ్ ప్రొఫెషనల్స్ కావాలని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది. ఇక్కడ అవుట్ స్టాండింగ్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతానికి. అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ఫీల్డ్ ట్రయల్స్. జూనియర్ టెక్నీషియన్ ఫీల్డ్ ట్రయల్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 1 పొజిషన్. నెంబర్ ఆఫ్ పొజిషన్ 1 ఉంది స్టూడెంట్స్. అది వచ్చేసి మనకు జూనియర్ టెక్నీషియన్ ఫీల్డ్ ట్రయల్స్. కాస్ట్ టు కంపెనీ సిటీసీ స్టూడెంట్స్, మీరు శాలరీ వచ్చేసి 4.5 lakhs పర్ యానం అప్రాక్సిమేట్లీ. చాలా మంచి శాలరీ స్టూడెంట్స్, 4.5 lakhs పర్ యానం. రిజర్వేషన్ వచ్చేసి ESM 1, అప్పర్ ఏజ్ మ్యాక్సిమం 50 years. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్ CNC ఫైబర్ కటింగ్ మెషిన్లో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1 అండ్ సిటీసీ వచ్చేసి 4.1 lakh పర్ యానం అప్రాక్సిమేట్లీ. రిజర్వేషన్ అన్రిజర్వ్డ్ 1. ఓకే, అప్పర్ ఏజ్ వచ్చేసి 30 years దీనికి. ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బ్యాలిస్టిక్ ప్యానల్ మౌండింగ్, దీనికి వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ 1 అండ్ కాస్ట్ కంపెనీ వచ్చేసి 4.1 lakh శాలరీ. రిజర్వేషన్ వచ్చేసి OBC వచ్చేసి 1 వేకెన్సీ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ దీనికి కూడా 30. దీని పోస్టింగ్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి రోహతాక్ స్టూడెంట్స్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి రోహతాక్. ఈ 3 పొజిషన్స్కి వచ్చేసి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ రోహతాక్. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ఆపరేటివ్ ట్రైనింగ్ మెల్ట్స్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 3 పొజిషన్స్ ఉన్నాయి. కాస్ట్ కంపెనీ వచ్చేసి 4.5 lakh పర్ యానం. రిజర్వేషన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ, EWS 1 వేకెన్సీ అండ్ OBC 1 వేకెన్సీ. అప్పర్ ఏజ్ వచ్చేసి 35 years. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి హైదరాబాద్. ఓకే, ఇదండి మన కాస్ట్ కంపెనీ అంటే. కాస్ట్ కంపెనీ అంటే ఏమంటే ఎగ్జాక్ట్ మీకు వచ్చేసి మీనింగ్ ఇంక్లూడ్స్ బేసిక్ పే, DA, HRA, పర్క్స్ అండ్ అలయన్సెస్ అన్నీ కలుపుకొని కాస్ట్ కంపెనీ అంటారు. ఇన్సెంటివ్స్, EPF, గ్రాట్యుటీ అండ్ సూపర్ బెనిఫిషన్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ C2C. వచ్చేసి కాస్ట్ కంపెనీలో ఈ ఇన్సెంటివ్స్, EPF, గ్రాట్యుటీ, సూపర్ బెనిఫిట్స్ అయితే ఇంక్లూడ్ చేయలేమని చెప్పారు. అది సపరేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అగ్నెస్ట్ సీరియల్ నెంబర్ 4 అవుట్ ఆఫ్ 3 పోస్ట్ 1 పోస్ట్ రిజర్వ్ ఫర్ ESM. అదైతే ఆల్రెడీ చెప్పడం జరిగింది ESM అని చెప్పి. ESM వచ్చేసి ఫీల్డ్ ట్రయల్స్ జూనియర్ టెక్నీషియన్. ESM క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్స్ సర్వీస్ మ్యాన్. ESM అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎలిజిబుల్ దీనికి విత్ 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ engineering with minimum 15 years experience in handling trials of ballistic products and arms ammunition in field, knowledge of BIS standards and ballistic products preferred. ఇది స్టూడెంట్స్ దీని గురించి తెలుసుకుంటే కనుక మీరు ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే కావాలని అడుగుతున్నారు. మినిమం 15 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు. ఇది వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి విత్ 60% మార్క్స్ అయితే ఉండాలని చెప్పడం జరిగింది ఇక్కడ. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. BIS స్టాండర్డ్స్ అండ్ బ్యాలిస్టిక్ ప్రొడక్ట్స్ ప్రిఫర్డ్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్ CNC ఫైబర్ కటింగ్ మెషిన్ అన్రిజర్వ్డ్కి అయితే ఇది. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ గురించి చూసుకుందాం మనం. SSC 10th విత్ మినిమం 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ ఆఫ్ CNC ఫైబర్ కటింగ్ మెషిన్ ఇన్ ఏ కాంపోజిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆర్ బుల్లెట్ రెసిస్టెన్స్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ షుడ్ బి ఏబుల్ టు ఇండిపెండెంట్లీ ఆపరేట్ ద మెషిన్ విత్ ఇట్స్ CAD or CAM ప్యాకేజెస్. ఇదండి దీని గురించి. మీరు ఆపరేటర్ అండ్ CNC ఫైబర్ కటింగ్ మెషిన్ కూడా మినిమం 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడ కోరడం జరిగింది. సో డీటెయిల్గా మీరైతే ఒకసారి చూడండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అన్నాడు స్టూడెంట్స్. ఇక్కడ ఆర్ అని అయితే అడగడం జరిగింది. ఆర్ SSC ITI ఇన్ ఎనీ టెక్నికల్ ట్రేడ్ విత్ మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్ ఆఫ్ CNC ఫైబర్ కటింగ్ మెషిన్ ఇన్ ఏ కాంపోజిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆర్ బుల్లెట్ రెసిస్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ షుడ్ బి ఏబుల్ టు ఇండిపెండెంట్లీ ఆపరేట్ ద మెషిన్. ఇటువంటి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడగడం జరిగింది. 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆపరేటింగ్ CNC ఫైబర్ కటింగ్ మెషిన్లో ఉండాలి. అండ్ ఆల్సో బుల్లెట్ రెసిస్టెన్స్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా ఉంటే ప్రిఫరబుల్ అంటున్నారు. ఇది వచ్చేసి
మెషిన్ వచ్చేసి ఇండిపెండెంట్గా అయితే ఆపరేట్ చేయాలని అయితే కోరుతున్నారు. నెక్స్ట్ ప్రొఫెషన్కి వెళ్ళిపోదాం. ఆపరేటర్, హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బ్యాలిస్టిక్ ప్యానల్ మోల్డింగ్, ఓబీసీ, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎస్ఎస్సి ఆర్ 10th విత్ మినిమం 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ ఆపరేషన్ ఆఫ్ బ్యాలిస్టిక్ ప్యానల్ మోల్డింగ్ ప్రెస్ ఆర్ ఎనీ అదర్ ప్రెస్ ఇన్ కాంపోజిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇండస్ట్రీ షుడ్ బి ఏబుల్ టు ఇండిపెండెంట్లీ ఆపరేట్ ద మెషిన్. ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అండి, మినిమం 4 years ఉండాలి. మెషిన్ కూడా ఇండిపెండెంట్గా ఆపరేట్ చేయడానికి ఉంటే మాత్రం ప్రిఫరబుల్ అని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ మెల్ట్స్, ఇది వచ్చేసి మన హైదరాబాద్లో పొజిషన్స్ 3 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇంజనీరింగ్ మెటలర్జీ విత్ మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఏఆర్సి ఫర్నేస్ ఆర్ ఇండక్షన్ మెల్టింగ్ ఫర్నేస్. ఇది స్టూడెంట్స్ దీని గురించి సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ గురించి అయితే ఇది. నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. క్రైటీరియా ఆఫ్ సెలక్షన్, మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఇస్తారు అనేది మనం చూసుకుందాం. ప్రస్తుతానికి క్రైటీరియా ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి 15 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్కి వచ్చేసి 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్, రికార్డ్ ఫర్ 70 మార్క్స్ వస్తే మాత్రం మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ వచ్చేసి పాస్ ఆర్ ఫెయిల్ అని అయితే టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి స్టూడెంట్స్. ఇది టోటల్ 100 మార్క్స్, 15, 70 అండ్ పాస్ ఆర్ ఫెయిల్. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అండ్ 2 marks ఫర్ ఎవ్రీ అడిషనల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ మ్యాక్సిమం 15 మార్క్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10 marks మినిమం అని చెప్పడం జరిగింది అండ్ 2 marks ఫర్ ఎవ్రీ అడిషనల్ రిలవెంట్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ మ్యాక్సిమం 15 marks. 15 marksకు మాత్రం మ్యాక్సిమం 15 marks ఉండడం జరుగుతుంది. 10 మినిమం మార్క్స్ ఉంటుంది. రిలవెంట్ క్వాలిఫికేషన్ తర్వాత ఎవ్రీ 2 marks ఫర్ అడిషనల్ రిలవెంట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అలానే చెప్పడం జరిగింది. 2 marks ఫర్ ఎవ్రీ అడిషనల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పడం జరిగింది. క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ది ఇనిషియల్ స్క్రీనింగ్. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీ ఇనిషియల్ స్క్రీనింగ్లో మీ ప్రొఫెషన్ బట్టి వాళ్ళు క్యాండిడేట్ స్క్రీనింగ్ చేస్తారు. అలాగే సెలెక్ట్ చేసిన వెంటనే రిటర్న్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్టెడ్ రిటర్న్ టెస్ట్ విల్ బీ కాల్డ్ ఫర్ ప్రాక్టికల్ ఆర్ ట్రేడ్ టెస్ట్. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది వెన్యూ ఫర్ రిటర్న్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ విల్ బీ ఇంటిమేటెడ్ టు ద షార్ట్ లిస్టెడ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ త్రూ ఈమెయిల్ మిదాని వెబ్సైట్ ఓన్లీ. మీ ఈమెయిల్ అయితే యూనిక్ ఈమెయిల్ పెట్టుకోండి, అలాగే మొబైల్ నెంబర్ కూడా యూనిక్ పెట్టుకోండి. మీరు స్క్రీనింగ్లో అయితే మాత్రం రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే మాత్రం మీకు ఈమెయిల్ రావడం జరుగుతుంది. మిదాని వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్స్ కాల్ ఫర్ ప్రాక్టికల్ టెస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ఒరిజినల్స్ ద సర్టిఫికేట్స్ విత్ 1 set ఆఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్. ఓకే స్టూడెంట్స్, మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి, అలాగే సెట్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకురావాలి, అలాగే ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్, ఏజ్, ఎక్స్పీరియన్స్ అండ్ కేటగిరీ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఎక్సెట్రా. అలాగే మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తే మాత్రం ఎన్ఓసి మాత్రం పక్కా ఉండాలని అయితే వీళ్ళు కోరడం జరిగింది. అలాగే 2 passport size కలర్ ఫోటోగ్రాఫ్స్. క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెలెక్షన్ ప్రాసెస్ హ్యావ్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు ఈఎస్ఐ అండ్ పిఎఫ్ అప్లికేబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్. జనరల్ కండిషన్స్ చూసుకుంటే కనుక ఇండియన్స్ కెన్ అప్లై, ఓన్లీ ఇండియన్స్ అని చెప్పారు. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఆల్ రిక్వెస్ట్ పారామీటర్స్ వచ్చేసి 9th April స్టూడెంట్స్. ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ స్టిపులేటెడ్ అబౌవ్ షుడ్ బి యాజ్ ఆన్ 9th April వరకు అయితే అవన్నీ మనం మీట్ అయి ఉండాలి ఆ డెడ్ లైన్ వరకు. అపరేజ్ లిమిట్ ఆల్రెడీ మనం ఇదివరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసి 23rd April స్టూడెంట్స్, 23rd April. నెక్స్ట్ వచ్చేసి విధాని వచ్చేసి రైట్ టు క్యాన్సిల్ ద ఎగ్జామ్. వాళ్ళకి అంటే అనుకూలంగా పరిస్థితులు లేకపోతే మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు, పోస్ట్పోన్ కూడా చేయొచ్చు. ఇంగ్లీష్లోనే ఉంటుంది టెస్ట్ అనేది చెప్పడం జరిగింది. రిటర్న్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుందని జరిగింది. ఎవరైనా అవుట్ సైడ్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తే మాత్రం మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తామని అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మనం వచ్చేసి యూఆర్ఎల్ వచ్చి www.midani.india అని టైం టు టైం అయితే మీరు చెక్ చేసుకోవాలి. మీరు రిటర్న్ టెస్ట్ కానీ ఏదైనా క్వాలిఫై అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ బై లాగింగ్ మిదాని వెబ్సైట్. ద వెబ్సైట్ విల్ బి కెప్ట్ ఓపెన్ ఫ్రమ్ 10 AM 9th April నుంచి 5 PM 23rd April 2021 ఫర్ దిస్ పర్పస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ హ్యావ్ టు మేక్ పేమెంట్ ఆఫ్ ₹100 స్టూడెంట్స్ 100 అయితే కట్టాలని అయితే చెప్పడం జరిగింది క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ నుంచి. SC/ST కేటగిరీ నాట్ రిక్వైర్డ్ టు పే అప్లికేషన్ ఫీజ్ అనేది చెప్పింది. PWD, CSC, ఎక్స్ సర్వీస్ మెన్. అదర్ కేటగిరీస్ అయితే ఇన్వేరియబుల్గా మీరు పే అయితే చేయాలి. మీరు సబ్మిషన్ చేశాక అప్లికేషన్ సబ్మిట్ చేశాక ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. బట్ క్యాండిడేట్స్ నీ నాట్ సెండ్ హార్డ్ కాపీ అని అయితే అడగడం జరిగింది. ఎన్ఓసి మాత్రం పక్కా ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్కి వచ్చే ముందు ఎన్ఓసి పక్కా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రం. స్టూడెంట్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా టిక్ చేయండి సో దట్ నెక్స్ట్ టైం
నేను ఏ వీడియోస్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ వేకెన్సీస్ వచ్చేసి మన హైదరాబాద్లో. సో ఇందులో దీని శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంది, 4.5 lakh per annum. సో స్టూడెంట్స్ మ్యాక్సిమం వీడియోని షేర్ చేసి నాలెడ్జ్ పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.